కొన్ని రోజులు తినడానికి కూడా లేని పరిస్థితులు ఉండేవన్నమాట. సో చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఎవరిదన్నా మ్యారేజ్ ఫంక్షన్ కానీ, ఇంకా ఎవరైనా చనిపోయారు అన్నా, లేకపోతే టెంపుల్లో అన్నదానం జరిగినా కూడా దట్ యూస్ టు బి ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. ఇంకా మా నాన్నకి ఇంట్లో అందరికీ ఆ హ్యాపీనెస్, మా నాన్న లిటరల్లీ ఇంకా ఊర్లో తనకి తెలిసిన అందరికీ ఆ పేపర్లో ఫోటో చూపించుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు అనమాట. మా అమ్మాయి క్యాంపస్ ప్లేస్మెంట్లో వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్లో సెలెక్ట్ అయింది అని. కానీ అండి ఆ సంతోషం ఎన్నో రోజులు ఉండలేదు. సో ఇది లిటరలీ చెప్పాలంటే ఒక స్కామ్ అనే చెప్పచ్చు. చేస్తూ ఉన్న ప్రాసెస్లో ఏంటంటే ఇంకా లిటరలీ ఒక్కొక్కసారి రివ్యూస్ జరిగినప్పుడు ఇంకా నా బాస్ నన్ను లిటరలీ తిట్టేసేవాళ్ళు అనమాట. నువ్వు నిజంగా ఇవన్నీ పర్ఫార్మర్గా చేసావా, లేకపోతే జస్ట్ జాబ్ తెచ్చుకోవడానికి అబద్ధం చెప్పావా అన్నట్లు అనేవాళ్ళు. అట్ ద ఏజ్ ఆఫ్ 25 ఐ మేడ్ $1 lakh per month. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి తెలుగు మీడియంలో చదువుకొని అవుట్ సైడ్ వాళ్ళకి ఏమాత్రం ఎక్స్పోజర్ లేని నేను నెలకి ₹1,00,000 శాలరీ తీసుకోగలిగాను. అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది? నా లైఫ్ ఏంటి? నా పేరు రేవతి రెడ్డి అండి. మాది ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామం ఇనమనవెల్లూరు. మా ఇంట్లో అన్నయ్య, నేను, అమ్మ, నాన్న. ఇంకా అన్నయ్య నేను చదువుకునే వాళ్ళం. నాన్న వచ్చేసరికి బేల్దారి పని చేసేవాళ్ళు, అంటే మేసన్ లేబర్ అనమాట. అమ్మ వచ్చేసరికి ఆ సీజన్లో ఊర్లో పల్లెటూరులో ఇంకా వ్యవసాయం ఉంటుంది కదా, వ్యవసాయంకి సంబంధించి పత్తి పనులు, కంది అలా ఉంటే తను దానికి వెళ్ళేవాళ్ళు. అది లేని రోజులు ఒంగోలు వచ్చి తను హోటల్లో మీల్స్ పార్సల్స్ చేయడం, కర్రీస్ పార్సల్స్ చేయడం అలా చేసేవాళ్ళు అనమాట. అప్పట్లో నాకు వాళ్ళ శాలరీ ఏంటి అనే తెలియదు. పెద్దయ్యాక వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మీరు పుట్టినప్పుడు మాకు పర్ డే ₹60, అమ్మకి ₹40 ఇచ్చేవాళ్ళు అని చెప్పి. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంకా పూర్ ఫ్యామిలీ. ఆబ్వియస్లీ నాన్నకి కానీ అమ్మకి కానీ ప్రాపర్టీస్ అనేవి ఏం లేవు, అంటే సొంత హౌస్ మాకు ఇప్పటికీ కూడా సొంత ఇల్లు అనేది లేదనమాట. సో వాళ్ళు ఏమీ సమకూర్చుకోలేకపోయారు వాళ్ళకంటూ. ఇంకా ఊర్లో మాకు ఎట్లా ఉండేదంటే పరిస్థితి, చిన్న గ్రామం కాబట్టి మాకు మంచినీళ్ళు తాగాలన్నా కూడా ఒక 2 kilometers వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలన్నమాట. బేసిక్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు, అంటే ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ అస్సలు ఉండేవి కాదు, అన్ని ఆటోసే ఉండేవి అనమాట. ప్లస్ ఏంటంటే రెయినీ సీజన్ అనుకోండి, ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు పనికి వెళ్తూ ఉండేవాళ్ళు కదా. సో వానలు పడినప్పుడు వాళ్ళు సిటీకి వెళ్ళలేక ఇంకా ఇంట్లోనే ఉండేవాళ్ళు అనమాట. అలా ఉన్న రోజుల్లో మాకేంటంటే కొన్ని రోజులు తినడానికి కూడా లేని పరిస్థితులు ఉండేవన్నమాట. సో చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఎవరిదన్నా మ్యారేజ్ ఫంక్షన్ కానీ, ఇంకా ఎవరైనా చనిపోయారు అన్నా, లేకపోతే టెంపుల్లో అన్నదానం జరిగినా కూడా దట్ యూస్ టు బి ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. బికాస్ మనకి ఇంట్లో తినడానికి లేనప్పుడు సడన్గా అలా ఒక ఫంక్షన్ వచ్చిందంటే వీ కెన్ ఈట్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కదా, అట్లా ఉండేదన్నమాట. ఇంకా ఏంటంటే ఫన్నీయెస్ట్ థింగ్, కొంతమంది ఊర్లలో ఎట్లా ఉంటుంది, ఫ్యామిలీకి వచ్చి ఒక పర్సన్నే ఇన్వైట్ చేసేవాళ్ళు. మేమేం చేసేవాళ్ళం, డిఫరెంట్ టైమింగ్స్లో నలుగురం వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళేసి ఫుడ్ తినేసేవాళ్ళం. కొంతమంది మా ఫ్యామిలీ కండిషన్ తెలిసిన వాళ్ళు ఏంటంటే, అందరూ తిన్నాక ఇంకా మిగిలిపోతాయి కదా, మిగిలిపోయిన ఫుడ్ ఉంది మీకు ఇన్ కేస్ కావాలంటే నైట్ కూడా తినచ్చు అని చెప్పేసేవాళ్ళు. అలాంటి కండిషన్స్ ఉన్నాయి. గ్రోయింగ్ అప్ వాజ్ రియల్లీ డిఫికల్ట్ అనమాట. ఇంకేంటంటే నాకు 4th class 5th class అప్పటికే, ఈవెన్ దో ఐ డిడ్ నాట్ ఎర్న్, నా వర్క్ అప్పటి నుంచే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎలా అంటే ఇప్పుడు అమ్మ జస్ట్ అన్నం కూర చేసేసి తను పనికి వెళ్ళిపోయేవాళ్ళు, నాన్న వెళ్ళిపోయేవాళ్ళు బేల్దారి పనికి. ఇంకా ఇంట్లో నాకు యూటెన్సిల్స్ క్లీనింగ్ కానీ, మన స్వీపింగ్ కానీ, ఇంకా బట్టలు ఉతకడం కానీ అవన్నీ నేనే చేసేదాన్ని అనమాట. సో మాకు బట్టలు ఉతకాలంటే మళ్ళీ వాటర్ ఉండేవి కాదు. ఏం చేయాలి, మేము 2 kilometers ఏరు అంటారు ఊళ్ళలో, అంటే మీ భాషలో మేబీ చెరువు అనుకోవచ్చు, అక్కడికి వెళ్ళి బట్టలు ఉతికిన తర్వాత మళ్ళీ ఒక 1/2 kilometer ఆ ఏరు దాటి, అప్పుడు నాకు నెక్ లెవెల్ వరకు వాటర్ వచ్చాయి అనమాట. సో మునిగిపోయేంత కాదు కానీ నెక్ లెవెల్ వరకు, చిన్నపిల్లని కదా. సో అలాగా క్రాస్ చేసి వెళ్తే మనకి ఇసుకలోంచి నీళ్లు ఊరుతాయి కదా, స్వచ్ఛమైన నీళ్లు. సో ఆ ఇసుకలోంచి వచ్చే వాటరే ఆ ఊర్లో అందరికీ డ్రింకింగ్ వాటర్ అనమాట. అలాగా నేను ఇటు సైడ్కి ఆ వాటర్ బిందె ఇటు సైడ్ తెచ్చి ఉతికిన బట్టలు తీసుకొని ఇంకేంటి ఆ ఏట్లోనే స్నానం కూడా చేసేదాన్ని అనమాట. చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఆ తడి బట్టలతోనే వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొని ఇంకా స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. సో నా స్కెడ్యూల్ అనేది అలా ఉండేదన్నమాట. ఇంకా మేము గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళాలంటే ఊళ్ళలో మనకి మినిమం 1.5 kilometer అలా ఉండేది. సో అంత వాక్ చేసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇంకా స్కూల్లో ఫెసిలిటీస్ మీకు తెలిసిందే, అక్కడ కూడా బేసిక్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. టీచర్స్ ఆర్ లైక్ లెస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ యూ. ఇంకా ఏదో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా బై హార్ట్ చేసి అలా ఎగ్జామ్స్ రాయడం అలా ఉండేది. సో నాకేమైందంటే ఆ టైంలో ఇంకా అమ్మ మా ట్యూషన్ ఫీ కట్టాలన్నా కూడా తన మంగళసూత్రం కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇవ్వాల్సిన పరిస్థితి అనమాట. మనీ ఉండేవి కాదు. కొన్నిసార్లు ఇంకా ఇంట్లో గ్రోసరీస్ అవి కొనుక్కోలేక, రేషన్ కొనుక్కోలేక తినకుండానే ఉండేవాళ్ళం.
దానివల్ల స్కూల్లో మాకు కొంచెం అంటే ఎగతాళి చేయడము, పీపుల్ మనతో ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం అలాంటివన్నీ ఫేస్ చేసేదాన్ని. బట్ నాకంటే ఎక్కువగా మా బ్రదర్‌కి ఇంకా దారుణమైన పరిస్థితి అనమాట. తనకైతే ఇంకా నేను కొన్ని చెప్పలేను. బట్ దెన్ ఐ హావ్ టు లెట్ యూ గైస్ నో. తనెలా పిలిచేవాళ్ళంటే స్మెల్లీ ఆర్ డర్టీ బాయ్ విత్ బిగ్ టీత్, పెద్ద ఎత్తుపళ్ళు ఉన్నాయని చెప్పి. సో తనకేంటంటే ఇంకా ఆ భయం వల్ల హీ యూజ్డ్ టు హైడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద పీపుల్. హీ డోంట్ వాంట్ టు షో హిస్ ఫేస్ టు ది వరల్డ్ అనమాట. సో ఏం చేసేవాడు, స్కూల్ స్కిప్ చేసేవాడు. ఇంకా రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళకపోతే గ్రేడ్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి కదా, మంచి మార్క్స్ వచ్చాయి కాదు. అదర్ సైడ్ ఏంటంటే మా నాన్న తనని ఫోర్స్ చేయడము, కొట్టడం అలా చేసి అట్లీస్ట్ 10th వరకన్నా తను కంప్లీట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వీళ్ళు కష్టపడి పంపించడానికి ట్రై చేసేవాళ్ళు. బట్ అదైతే జరగలేదు. 10thలో అన్నయ్యకి 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. 3 సబ్జెక్ట్స్ జస్ట్ పాస్ అయ్యాడు అనమాట. ఎవరో దయ తెలిసి ఇంకా 35 మార్క్స్ ఇస్తే పాస్ అవుతారు కదా అట్లా. ఇంకా అది అలా 10th ఫెయిల్ అవ్వగానే ఇంకా నాన్న ఏం చేశాడు, అన్నయ్యని కూడా తనతో పాటు బేల్దార్పనికి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు అనమాట. సిటీకి అంటే ఒంగోలు వచ్చి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంకా దట్ ఈస్ ద ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. టర్నింగ్ పాయింట్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే అన్నయ్య వర్క్ చేయడం మొదలుపెట్టాడో మా ఇన్కమ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అవ్వడం వల్ల నెలకి రేషన్స్ తెచ్చుకోగలుగుతున్నాము, ప్లస్ ఎవ్రీడే వీ కెన్ ఈట్ ఫుడ్ అనమాట. తర్వాత మా ఊర్లోనే మాకు తెలిసిన ఆయన ఇంటికి వచ్చి ఇలాగా అమ్మాయికి ఇంగ్లీష్ మీడియంలో నేను తక్కువ ఫీజులో సీట్ ఇప్పిస్తానని చెప్పారు. ఇంకా మా బ్రదర్ అయితే ముందుకు వచ్చేసాడు. తను ముందుకు వచ్చి నేనున్నాను, తను కంటిన్యూ అయితే చేస్తుంది, ఎగ్జామ్స్ చదువుకోవాలనుకుంటుంది కాబట్టి అని చెప్పేసి ఓకే చెప్పాడు. అలాగా నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాక ఏంటంటే కొన్ని హార్డ్ ఫేజెస్ అయితే ఉన్నాయి. బికాజ్ తెలుగు మీడియంలో అప్పటిదాకా చదువుకుని సడన్గా ఇంగ్లీష్ మీడియం అంటే మళ్ళీ మన సైడ్ ఇంగ్లీష్ మీడియం ఆ కాలేజ్లో చదువుకోవడం అంటే అదేదో పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, ఏదో కంప్లీట్గా ఇంగ్లీష్లోనే టీచ్ చేసే అంత లేదు. బట్ స్టిల్ నాకు అది ఛాలెంజ్ అనమాట, చాలా పెద్ద ఛాలెంజ్ కోపప్ అవ్వడం అదంతా. సో నాకు అంటే మిగతా వాళ్ళకి ఏదన్నా నేర్చుకోవడానికి 1 hour పడితే నాకు 2 to 3 hours పట్టేది. సో దానివల్ల నేను ఏం చేసేదాన్ని, మిడ్ నైట్స్ ఇంకా అందరూ లోపల పడుకుంటే బయట చిన్న బల్బ్ వేసుకుని ఇంకా నాకు దయ్యాలు అవన్నా కూడా బాగా భయం అనమాట. ఆ భయంలోనే బిక్కుమంటూ చదువుకొని ఎగ్జామ్స్ రాశాను. అలాగా నాకు 86.5% వచ్చిందనమాట ఇంటర్మీడియట్లో. ఆ తర్వాత కన్ఫ్యూజన్ ఏంటంటే బీటెక్ జాయిన్ అవ్వాలా, డిగ్రీ జాయిన్ అవ్వాలా? అందరేమో బీటెక్ అంటున్నారు, కానీ బీటెక్ ఫీ ఏమో 30 నుంచి 35,000 ఉంది. ఇది డిగ్రీకి వెళ్తేనేమో 6,000 రూపీస్లో ఇయర్కే అయిపోతుంది. బట్ నాకేమో బీటెక్ చేరాలనే ఉంది. ఆ టైంలో వీ హర్డ్ అబౌట్ దిస్ ఫీ రియంబర్స్మెంట్ ఇంట్రడ్యూస్డ్ బై వైఎస్ఆర్ గారు. సో ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఫ్రీగా సీట్ వస్తుందని తెలిసింది. తర్వాత నా క్లాస్మేట్స్ అందరూ కోచింగ్ క్లాసెస్కి వెళ్తుంటే నాకు కోచింగ్ తీసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేయాలి కదా, సెల్ఫ్ ప్రిపరేషన్ ఇంట్లో ఉండి సీనియర్స్ దగ్గర ఎంసెట్ బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యాను. జస్ట్ క్వాలిఫైడ్ అనమాట. అంటే 40 క్వాలిఫైయింగ్ మార్క్ అయితే నాకు 47 వచ్చింది. నా ర్యాంక్ కూడా చాలా పెద్దది. బట్ స్టిల్ నాకు సీట్ వచ్చింది ఒక న్యూ కాలేజ్లో, బీటెక్లోనే సీట్ వచ్చింది. అండ్ తర్వాత నాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. యాక్టివిటీస్ అవన్నీ పార్టిసిపేట్ చేయడం కానీ, ఈ బాడీ లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఇంగ్లీష్ డెవలప్ అవ్వాలి అనుకోవడం, కొంచెం బుల్లింగ్ అదంతా ఉండేది ఆ ప్రాసెస్లో. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం, మిగతా వాళ్ళు రానప్పుడు ఎందుకు మాట్లాడడం, ఫియర్ ఉంటుంది కదా, అరే ఇప్పుడు నేను మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటారు, ఎగతాళి చేస్తారని. అవి ఉన్నప్పటికీ కొంచెం నేను వాటిని ఓవర్కమ్ చేసేసి నాకు అయినంత వరకు నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇంకా సూన్ ఇట్ వాజ్ అవర్ ప్లేస్మెంట్ టైం అనమాట. సో ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు అది ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనమాట. వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్ కేమ్ టు అవర్ క్యాంపస్. సో అరౌండ్ 150 నుంచి 200 మెంబర్స్ అయితే ఉన్నారు ఆ ప్లేస్మెంట్స్లో. ఆ తర్వాత మాకు ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఇంకా ఏముంది, నేను ఆల్రెడీ ఇంగ్లీష్ క్లాసెస్లో కొంచెం ప్రెజెంటేషన్స్ అవన్నీ ఇచ్చున్నా కాబట్టి నాకు ఈజీ అయిపోయింది అనమాట. సో క్వాలిఫై అయ్యాను. సెకండ్ రౌండ్ ఏంటంటే ఒక 2 to 3 minutes మాట్లాడమన్నారు ఏదో ఒక టాపిక్ తీసుకొని. అది కూడా నాకు ఈజీ అయింది బికాజ్ నేను నెంబర్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఆల్రెడీ ఇచ్చున్నాను స్టేజ్ మీద. సో దానివల్ల అది క్వాలిఫై అయ్యాను. థర్డ్ రౌండ్కి వచ్చేసరికి 150 కాస్త జస్ట్ 11 అయిపోయింది అనమాట. 11లో ఫైనల్గా దే సెలెక్టెడ్ 3 people. అంటే మా కాలేజ్ నుంచి 2 ఇంకా ఆఫ్ క్యాంపస్ బయట నుంచి వచ్చిన కాలేజ్ నుంచి ఒక్కరిని, 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇంకా ఆబ్వియస్లీ పేపర్లో ఫోటో వేశారు. సో షీఈస్ ద గర్ల్ హూ గాట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ కంపెనీ అని చెప్పి ఇంకా మా నాన్నకి ఇంట్లో అందరికీ ఆ హ్యాపీనెస్. మా నాన్న లిటరలీ ఇంకా ఊర్లో తనకి తెలిసిన అందరికీ ఆ పేపర్లో ఫోటో చూపించుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు అనమాట. మా అమ్మాయి క్యాంపస్ ప్లేస్మెంట్లో వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్లో సెలెక్ట్ అయింది అని. కానీ అండి ఆ సంతోషం ఎన్నో రోజులు ఉండలేదు. సో ఇది లిటరలీ చెప్పాలంటే ఒక స్కామ్ అనే చెప్పొచ్చు.
సో ఆ కాలేజ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చాక 1 మంత్కి రమ్మన్నారు. మేము చెన్నై వెళ్ళామన్నమాట. మాకు చెన్నైలో తెలిసిన వాళ్ళు కానీ కనెక్షన్స్ కానీ ఏమీ లేవు. సో అన్నయ్య నేను ఏంటా అనుకున్న పరిస్థితుల్లో ముగ్గురం సెలెక్ట్ అయ్యాం కదా. ఇంకొక అమ్మాయి వేరే కాలేజ్ నుంచి, తనతో నేను కాంటాక్ట్ అయ్యాను. తన వాళ్ళ రిలేటివ్స్ ఉంటే మేము 1 మంత్ తర్వాత చెన్నై వెళ్ళినప్పుడు లగేజ్ అంతా తీసుకుని ఇంకా జాబ్ జాయిన్ అవ్వాలని వెళ్ళినప్పుడు మాకు అక్కడ అకామిడేషన్ ఇచ్చారనమాట. ఫ్రెష్ అయ్యి ఇంకా హాస్టల్కి వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా. అక్కడికి వెళ్ళాక ట్విస్ట్ ఏంటంటే అసలు ముందు ఆ కంపెనీ చూసాకి నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఈ కంపెనీ ఏంటి, నేను వర్క్ చేయడం ఏంటి అనేది. ఫైనల్ రౌండ్ ఒకటి ఉంది అని చెప్పి అప్పుడు చెప్పారు. ఫైనల్ రౌండ్ కండక్ట్ చేసి లిటరలీ దే హావ్ రిజెక్టెడ్. ఐ వాజ్ క్రయింగ్ ఇన్ సైడ్ అండ్ ఐ లిటరలీ బెగ్ దెమ్, సార్ ఈ జాబ్ కాకపోతే ఇంకేదన్నా చిన్న జాబ్ అయినా ఇవ్వండి, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అని నేను రిక్వెస్ట్ చేసుకుంటే, మేము 9 o'clockకి ఆఫీస్లో మార్నింగ్ రిపోర్ట్ చేస్తే 4 o'clockకి ప్రాసెస్లన్నీ కంప్లీట్ చేసేసి ఇదేంటి టైపింగ్ టెస్ట్ పెట్టారు, వాయిస్ టెస్ట్ పెట్టారు, యాక్సెంట్ టెస్ట్ పెట్టారు. పెట్టి ఇంకా రిజెక్ట్ చేసిన తర్వాత 4 o'clock అప్పుడు నేను డెస్పరేట్గా బతంలాడుకుంటుంటే ఇంకా వేరే నైట్ షిఫ్ట్ ఆఫీస్కి చెన్నైలోనే మమ్మల్ని అక్కడికి పంపించారనమాట. అక్కడ మీకు ఫైనల్ రౌండ్ ఉంటుంది అని చెప్పి. సో తర్వాత నాకు మైండ్లో తిరుగుతుంది, కాలేజ్లో కూడా ఫైనల్ రౌండ్లో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగారు, నేను ర్యాండమ్గా ఆన్సర్స్ చెప్పేశాను. నాకు ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ కాదు కదా. బట్ డెస్పరేషన్ చూసినట్టున్నారు, ఓకే ఈ అమ్మాయికి ఏదో సాధించాలి, జాబ్ తెచ్చుకోవాలి అన్నట్టు. అందుకని నన్ను సెలెక్ట్ చేశారేమో. మిగతా వాళ్ళు ఆ డెస్పరేషన్ చూపించలేదు. మరి నేను వాళ్ళకంటే ఎందుకు డిఫరెంట్, 150 పీపుల్ నుంచి నన్ను ఫైనల్ చేశారు అంటే ఏంటా అనేది అప్పుడు స్లోగా, అంటే ఇది రియాలిటీ అయితే మేబీ నన్ను సెలెక్ట్ చేయకుండా ఉండేవాళ్ళేమో. ఇది ఎలాగో ఒక స్కామ్ లాంటిది కాబట్టి అయిపోయింది. ఫైనలీ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ కూడా నాన్ వాయిస్ ప్రాసెస్కి అంటే చాట్ ప్రాసెస్కి 8,000 రూపీస్ చాలు నైట్ షిఫ్ట్స్కి అని చెప్పి నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తర్వాత సెలెక్టెడ్ అని చెప్పారు. సెలెక్టెడ్ అని చెప్పి నేను చెప్పేసాను, మరి జాయినింగ్ ఎప్పుడంటే మండే ట్రైనింగ్ ఉంది, ఆ మండే ట్రైనింగ్కి ఆల్రెడీ ఫుల్ మెంబర్స్ ఉన్నారు, మీరు నెక్స్ట్ వీక్ రండి, నెక్స్ట్ వీక్ మండే ట్రైనింగ్ అని చెప్పారు. నేనేమో ఆల్రెడీ లగేజ్తో వచ్చేసాం సార్, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే లేదు లేదు వెళ్ళిపోండి, మేము కాల్ చేస్తాము, ఆఫర్ లెటర్ మెయిల్ చేస్తామని చెప్పారు. ఇంటికి వెళ్ళిపోయాను. 1 వీక్ అయింది కాల్ రాలేదు, 15 days అయింది కాల్ రాలేదు. నా దగ్గర ఒక నెంబర్ ఉంటే నేనే వాళ్ళతో ఫాలో అప్ చేశాను, ఇలా ఏం అప్డేట్ రాలేదు సార్, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ అని. వాళ్ళు వీ విల్ చెక్ అండ్ గెట్ బ్యాక్ అని చెప్తున్నారు తప్పితే రాలా. తర్వాత 1 month తర్వాత నేనే నా కాలేజ్లో సీనియర్స్కి ఫోన్ చేసి ఇలా అయ్యింది అని చెప్తే దెన్ వాళ్ళు మంచిగా, క్యాంపస్ న్యూ కదా, సో బేసిక్గా దట్ కంపెనీ వాజ్ దేర్ ఇన్ ద కాలేజ్ జస్ట్ టు బోస్ట్ అబౌట్ దిస్. అంటే న్యూ కాలేజ్ అయినప్పటికీ ఇంత మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి, ఇంతమంది సెలెక్ట్ అవుతున్నారు అని చెప్పి న్యూ స్టూడెంట్స్ ముందు వాళ్ళని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటే అడ్మిషన్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి ఒక స్ట్రాటజీ అంతే, వదిలేసేసి నువ్వు నీ ట్రయల్స్ చేసుకో అని చెప్పేశారు. ఏదో ఒక జాబ్ కావాలి, అది చిన్న జాబ్ అయినా పర్లేదు, నేను తర్వాత నేర్చుకుని గ్రో అవుతానని. సో అదే కాన్ఫిడెన్స్తో నాకు సెల్ఫ్గా చెప్పుకునేదాన్ని, మనకు కావాల్సిన ఒకటే జాబ్, అది ఆ టైంలో 6,000కి వచ్చినా 7,000కి వచ్చినా చేసేద్దాం అన్నట్లు చూసే టైంలో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ మెయిల్లో ఏం మెన్షన్ చేసిందంటే యూ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు ఎర్న్ ఫ్రమ్ 8,000 to 45,000 అని ఉంది. సో ఫైనల్ ట్రయల్ అయితే ఇద్దామని చెప్పి ఇంకా ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యాక తెలిసింది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద NGOs. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది, కంప్లీట్గా ఫీల్డ్ వర్క్. డైలీ 100 homes విజిట్ చేయాలన్నమాట. మనకేంటంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి చెక్స్ అండ్ డిమాండ్ డ్రాఫ్ట్స్, అంటే క్యాష్ కాదు, చెక్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ కానీ కలెక్ట్ చేయాలన్నమాట. నేను ఇలా ఆఫీసెస్లో వర్క్ చేసే టైంలో, కమర్షియల్ ఏరియాలో వర్క్ చేసే టైంలో ఒక ఆఫీస్లోకి వెళ్ళాను. సో 20 minutes పిచ్ చేసే వాళ్ళకి, తర్వాత ఒక 10 minutes వాళ్ళ అబ్జెక్షన్స్, నెగోషియేషన్స్ అదంతా చేశాను. చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే 30 minutes తర్వాత వాళ్ళు నీకు చెక్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ కానీ ఇయ్యం కానీ నీకు జాబ్ ఇస్తామన్నారు. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఈ 30 minutes నన్ను లిటరలీ అన్ని విధాలుగా వాళ్ళు టెస్ట్ చేశారు. దట్ వాజ్ అన్ ఇంటర్వ్యూ దట్ ఐ హ్యావ్ గివెన్ అన్నోయింగ్లీ అనుకున్నాను. తర్వాత స్ట్రైట్ అవే వాళ్ళని ఓకే జాబ్ ఇస్తా అన్నారు అని చెప్పి వాళ్ళు ఇది చెప్పారు, నీకు ఫీల్డ్ వర్క్ ఉండదు అని. సో నాకేంటంటే ప్రీవియస్ కంపెనీలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయంటే, పీపుల్ యూస్ టు టెల్ మీ దట్ యు ఆర్ ఏ గర్ల్, యూ షుడెంట్ బి డూయింగ్ ఇట్, లైక్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు సంబడీస్ హోమ్, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అనేవాళ్ళు. కొంతమంది
గర్ల్ అయ్యుండి కూడా నువ్వు ఇది చేస్తున్నావు, నిన్ను అప్రిషియేట్ చేయాలి అని చెప్పి అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇలాంటి అబ్జెక్షన్స్ అన్నీ ఫేస్ చేసి ఉన్నాను. సడన్గా ఇక్కడికి వచ్చాక వీళ్ళేంటంటే సేమ్ అదే పాయింట్ మీద నీకు ఎంతైనా ఇన్సైడ్ సేల్స్ ప్రొఫైల్ అయితే బాగుంటుంది కదా ఆఫీస్లో ఉండేది. సో ఈ ప్రెజెంట్ నీ కౌన్సిలర్ పొజిషన్ అదే, యూ జస్ట్ హ్యావ్ టు కౌన్సిల్ ద స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఫర్ ది అడ్మిషన్స్ ఇన్ టు అవర్ బీ స్కూల్ అని చెప్పి చెప్పారనమాట. సో స్ట్రైట్ అవే వాళ్ళని శాలరీ ఎంత అని అడిగాను. దే సెడ్ నన్ను అడిగారు నువ్వెంత చేస్తున్నావు కరెంట్ కంపెనీలో అని. సో ఐ సెడ్ ఇలాగా 24,000 నేను చేశాను 45 డేస్కి అని చెప్తే, వాళ్ళు యాక్చువల్లీ కౌన్సిలర్ పొజిషన్కి అయితే 12,000 బట్ నీకు 15,000 ఆఫర్ చేస్తామన్నారు. నేనేమో లేదు నాకు 20,000 అయితేనే నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, 15కి అయితే అసలు జాయిన్ అవ్వనని చెప్పాను. తర్వాత నా నెగోషియేషన్ ఇంకా కంప్లీట్గా వాళ్ళకి ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పాక ఫైనల్లీ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ దే అగ్రీడ్ టు పే మీ 18,000 రూపీస్ అనమాట. సో ఐ గాట్ ద జాబ్ ఆఫ్ మై డిజైర్. జస్ట్ ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోయిన 3 monthsకి నాకు 18,000కి వచ్చింది. ఐ వాజ్ హ్యాపీ. మంచిగా జాబ్ పీస్ఫుల్గా వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఆ కంపెనీని ఇట్స్ లైక్ అ గవర్నమెంట్ జాబ్ అనే చెప్పాలి. అంటే 9 months నీకు అడ్మిషన్స్ సేల్స్ ప్రాసెస్ ఉంటుంది. ఒక 3 months నథింగ్ మచ్ విల్ హ్యాపెన్. నీకు అడ్మిషన్స్ ఏమి ఉండవు అనమాట ఆ సీజన్లో. సో లైక్ యూ కెన్ బేసికలీ చిట్ చాట్, వాచ్ యూట్యూబ్ వీడియోస్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ అనమాట. అట్లా ఉండేది. అంత పీస్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా ఐ న్యూ ద హార్డ్షిప్స్ దట్ ఐ హావ్ గాన్ త్రూ. నాకు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అయితే నేను ఉండలేదు. ఐ యూస్ టు మేక్ 100 to 150 calls ఎవ్రీ డే టు స్టూడెంట్స్. సో మై హార్డ్ వర్క్ స్టార్టెడ్ పేయింగ్ ఆఫ్. నాకు ఐ బికేమ్ ద నంబర్ 1 కౌన్సిలర్ దేర్ ఆల్సో. అండ్ ఎవ్రీ క్యాంపెయిన్లో ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు అచీవ్ ది 100% ఆఫ్ సేల్స్. ఇంకా మోర్ దాన్ 100% కూడా చేసేదాన్ని అనమాట. సో ఐ బికేమ్ ఎ పర్ఫార్మర్. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక ఇన్స్టెన్స్ వేరిన్ అమ్మ నాన్నలు ఇంకా ఓకే జాబ్ చేస్తున్నావు కదా, ఒక 1 year 9 months అయ్యాక పెళ్లి చేసుకో అని చెప్పి ప్రెషర్ చేయడం మొదలుపెట్టారు. నేనేమో లేదు ఇంకా నేను గ్రో అవ్వాలి, ఇప్పుడే చేసుకోను అండి. మళ్ళీ అన్నయ్యకి చేయాలి కదా, ఆబ్వియస్లీ మా ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఉంది. అమ్మాయికి చేయకుండా అబ్బాయికి చేయలేరు కాబట్టి లేదు ఫస్ట్ అన్నయ్యకి చేసేయండి అని చెప్తే వాళ్ళు సొసైటీ గురించి ఇవేం ఆలోచించకుండా అన్నయ్యకి మ్యారేజ్ చేసేసారు. నన్ను అయితే ఇంకా నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి వదిలేసేసారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్లో ఎట్లా అయిపోయిందంటే, నీకు ఒక గర్ల్ కదా, సో నీకు సేల్స్ చేయడం ఈజీ అన్నట్లు అంత ఈజీగా చెప్పేయడం అనమాట. మేబీ స్టూడెంట్స్తో వాట్సాప్లో కాంటాక్ట్ ఇఫ్ యూ పుట్ ఎ నైస్ ప్రొఫైల్ పిక్చర్ దే లుక్ ఎట్ యూ అండ్ దే థింక్ యూ ఆర్ ప్రిటీ అండ్ దే టేక్ ద అప్లికేషన్ ఫ్రమ్ యూ. ఒక గర్ల్ మాట్లాడుతుంటే స్టూడెంట్స్ వింటారు, అదే మేము చేస్తే దే డోంట్ ఈవెన్ పిక్ అవర్ కాల్స్. ఈవెన్ పిక్ చేసినా కూడా మెయిల్ వాయిస్ అనగానే డిస్కనెక్ట్ చేస్తారని. సో నో బడీ were noticing the kind of efforts that I have put behind my achievements. What are those ఎఫర్ట్స్ ఏంటి? నేను 150 calls చేసింది ఎవరికి కనపడలా. ఓన్లీ థింగ్ గర్ల్ పాయింట్ని రైజ్ చేసి, బికాజ్ యూ ఆర్ ఎ గర్ల్ ఇట్స్ ఈజీ ఫర్ యూ టు డూ నంబర్ ఆఫ్ సేల్స్. దోస్ థింగ్స్ యూస్ టు హర్ట్ మీ అలాట్. నా హార్డ్ వర్క్ వల్ల నాకు ఆ సేల్స్ అన్నీ అవుతున్నాయి. ఐఎమ్ బికమింగ్ పర్ఫార్మర్, బట్ నాట్ బికాజ్ ఐ వాజ్ ఎ గర్ల్. జస్ట్ బికాజ్ నువ్వు ప్రిటీ ఉన్నావు అని చెప్పి ఎవరు వచ్చేసి నీ దగ్గర అప్లికేషన్ తీసుకుని ఇదేంటి ఒక కాలేజ్లో 14 lakhs పెట్టి అడ్మిషన్ అయితే తీసేసుకోరు కదా. సో యూస్ టు హర్ట్ మీ. బట్ దెన్ నాకు ఇంకా గాసిపింగ్ ఇదంతా నచ్చలేదు. తర్వాత ఆ జాబ్లో జస్ట్ ఐ వాజ్ డీలింగ్ విత్ స్టూడెంట్స్ ఎట్ మై ఏజ్. నాకు ఇంకా వేరియేషన్ కావాలి, గ్రో అవ్వాలి లైఫ్లో అని చెప్పి ఐ థాట్ ఆఫ్ క్విట్టింగ్ దట్ జాబ్. మళ్ళీ ప్రొఫైల్ పెట్టాను. తర్వాత ఒక 3 interviews ఇచ్చాను నేను. థర్డ్ కంపెనీ వన్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ అనమాట. సో మెయిన్ ఛాలెంజ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా మళ్ళీ 25,000 ఇవ్వగలమన్నారు. మళ్ళీ ఇక్కడ కూడా కంప్లీట్గా నెగోషియేట్ చేసేసి నేను 33,000 ఇన్ హ్యాండ్ అడిగితే, అంటే మనకి పిఎఫ్ ప్లస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ డిడక్షన్ తర్వాత 30,000 అంటే 67% హైక్ ఫ్రమ్ ద ప్రీవియస్ సిటీసీ అనమాట. సో ఆ నెగోషియేషన్ చేశాను. వాళ్ళు కూడా బడ్జెట్ లేకపోయినప్పటికీ స్పెషల్ పర్మిషన్ తీసుకొని నా గురించి అది అప్రూవ్ చేశారనమాట. సో ఇక్కడ ఛాలెంజెస్ అయితే ఇంకా లిటరలీ అర్లియర్ స్టూడెంట్స్ B2C లాగా, ఇక్కడ ఏంటంటే బిజినెస్ టు బిజినెసెస్, దట్ టు ఇంటర్నేషనల్ షిఫ్ట్. ఇది ఆఫ్రికా ప్రాసెస్ అనమాట. వాళ్ళ యాక్సెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ నాకు నేర్చుకోవాల్సింది ఇంతకుముందు నాకు బేసిక్ ఈమెయిల్ రైటింగ్ కానీ, పెద్ద పెద్ద ఎక్సెల్స్ యూజ్ చేయడం కానీ, లింక్డ్ఇన్ అంటే లీడ్ జనరేటర్ ప్లాట్ఫామ్స్ కానీ, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్స్ కానీ ఇవేమీ తెలీదు. మళ్ళీ సైబర్ సెక్యూరిటీ కంప్లీట్గా ఒక అమ్మాయి తెలుగు మీడియంలో చదువుకొని సడన్గా ఇంత పెద్ద వ్యాస్ట్ ప్రొఫైల్లో చేయడం అంటే వెరీ ఛాలెంజింగ్, చాలా డిఫికల్ట్. ఇట్స్ బియాండ్ మై కంఫర్ట్ జోన్ అనమాట. సడన్గా ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చి చేయడం అనేది. సో నేను ఎట్లా అంటే ఇంకా వీకెండ్స్లో వర్క్ చేయడము, ఎక్స్ట్రా అవర్స్. అందరూ నార్మల్ టైమింగ్స్ లైక్ 9 to 6, 10 to 7 చేస్తే నేను అర్లీగా ఆఫీస్కి వెళ్ళేదాన్ని, లేట్గా వచ్చేదాన్ని. వీకెండ్స్ ఆఫీస్ ల్యాప్టాప్ ఇంటికి క్యారీ చేసి
లైక్ నా పరిస్థితి ఐఎమ్ నాట్ అ టెక్ సేవీ. నాకు అప్పటి వరకు ల్యాప్టాప్ యూజ్ చేయడం తెలీదు. నేను ప్రీవియస్ బీ స్కూల్లో చేసినప్పుడు ఒక డెస్క్టాప్ ఉండేది. ఇక్కడ ఏంటంటే ఇంకా ల్యాప్టాప్ ఇచ్చారు, నెక్స్ట్ ట్యాబ్కి ఎలా వెళ్ళాలి కూడా తెలియని పరిస్థితి అనమాట. సో లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ హ్యాడ్ టు డూ. చేస్తూ ఉన్న ప్రాసెస్లో ఏంటంటే ఇంకా లిటరలీ ఒక్కొక్కసారి రివ్యూస్ జరిగినప్పుడు ఇంకా నా బాస్ నన్ను లిటరలీ తిట్టేసేవాళ్ళు అనమాట. నువ్వు నిజంగా ఇవన్నీ పర్ఫార్మర్గా చేసావా, లేకపోతే జస్ట్ జాబ్ తెచ్చుకోవడానికి అబద్ధం చెప్పావా అన్నట్లు అనేవాళ్ళు. ఇంకా నువ్వు ఫ్రీగా శాలరీ తీసుకుంటున్నావు, కంపెనీకి సింగిల్ పెన్నీ కాంట్రిబ్యూట్ చేయట్లేదు. సో నాకు ఫస్ట్ డీల్ చేయడానికి 4 months టైం పట్టిందనమాట, ప్రాసెస్ అంతా అర్థం చేసుకోవడానికి. ఒక్కసారి ఏదైతే ఫస్ట్ డీల్ వచ్చిందో అండ్ నాకు అప్రిషియేషన్ వచ్చింది, మంచిగా చాక్లెట్ ప్యాకెట్స్ అలా ఇచ్చారు. సో బూస్టప్ అనమాట. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఈవెన్ హార్డర్. ఇంతకుముందు కూడా నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను, చేయకపోతే అసలు అవ్వదు. బేసిక్గా ఈ కంపెనీలో చాలా డిఫరెంట్ కదా, చాలా వ్యాస్ట్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ టు నో. అది 45 అయింది, 45, 60 అయింది, 60, 80 అయింది, 80, 120 అయింది. తర్వాత హయ్యెస్ట్ ఇన్సెంటివ్, నేను అక్కడ ఆ కంపెనీలో 4.5 years చేస్తే నా హయ్యెస్ట్ ఇన్సెంటివ్ వాజ్ 1,67,000 rupees. దాన్ని ఇంకా నా ఇన్ హ్యాండ్ శాలరీ ప్లస్ ఇది కలుపుకుంటే అట్ ద ఏజ్ ఆఫ్ 25 ఐ మేడ్ $1 lakh per month. నవ్ ఐఎమ్ 27. రైట్ నవ్ నా ఇన్ హ్యాండ్ శాలరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ 80,000. నవ్ ఇప్పుడు నేను కంపెనీ మారాను. ఆబ్వియస్లీ గ్రోత్ కావాలి అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. సమ్ పీపుల్కి సేమ్ కంపెనీలో వస్తుంది, కొంతమందికి రాదు. బట్ నా విషయంలో ఐ హ్యాడ్ టు ఈ 4.5 years చేసిన కంపెనీలో ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్ ఇన్సెంటివ్స్, బట్ ఇన్ హ్యాండ్ శాలరీ అనేది అంత ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రావట్లేదు. సో అందుకని ఐ హ్యాడ్ టు షిఫ్ట్. సో నా ఒక స్మాల్ టౌన్ నుంచి వచ్చి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హెల్ప్ మీ. అంటే ఎప్పుడు సొసైటీలో మనకి మంచి చెడు రెండు ఉంటాయి. మంచి ఇచ్చినప్పుడు తీసుకున్నాను, చెడు కూడా తీసుకున్నాను. బట్ చెడులో నాకు ఉపయోగపడినంత వరకే నేను దాన్ని యూటిలైజ్ చేసుకొని మిగతాదంతా నా బిహైండ్ వదిలేసాను అనమాట. ఈ స్టీరియో టైప్స్ ప్లస్ ఉమెన్ కెనాట్ డూ ఫీల్డ్ వర్క్, బీయింగ్ ఏ ఉమెన్ ఇట్స్ ఈజీ ఫర్ యూ టు డూ సేల్స్, ఇలాంటి అబ్జెక్షన్స్ అన్నీ ఫేస్ చేసుకుంటూ నా లైఫ్ జర్నీ అనేది కొనసాగిస్తూ ఈరోజు ఇక్కడికి ఉన్నాను. అండ్ honestly speaking, if you ask me is there anything that changed in my life, నేను ఇప్పటికీ కూడా I still compare myself with others who had good communication skills. I still learn from them. నేననే కాదు, ఎవరైనా ఇట్స్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. టిల్ వీ డై వీ హ్యావ్ టు లెర్న్. సో అట్లా లెర్నింగ్ అనేది అలాగే ఉంది. అంటే నా లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయి అంటే, చిన్నప్పుడు మేము ఏదైతే బేసిక్ ఫెసిలిటీస్తో బతికామో ఇప్పుడు కూడా నాకు ఇంత ఎర్నింగ్ ఉన్నప్పటికీ so and one best thing that happened 3 years ago, I met my husband, Mr. Chandu. So he is one of the biggest reasons that I was standing here right now. So ఇప్పుడు నా లైఫ్లో ఇదంతా పాసిబుల్ అయ్యిందంటే దానికి కొన్ని కారణాలు ఏంటంటే, ఐ నెవర్ షైడ్ అవే ఫ్రమ్ మై రియాలిటీ. నీ రూట్స్ నువ్వు ఫర్గెట్ అవ్వకుండా, నువ్వు నీ వీల్ పవర్, నీ కాన్ఫిడెన్స్ నమ్ముకొని హార్డ్ వర్క్ చేస్తూ పోతే నీకు మార్గం అనేది కనపడుతుంది అండ్ యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్, దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. సో ఆ గర్ల్ ఫ్రమ్ స్మాల్ టౌన్, చిన్నప్పుడు ఫుడ్ లేక ఎవరిదన్నా మ్యారేజ్ ఫంక్షన్ జరగాలి, ఎవరిదన్నా లేకపోతే టెంపుల్లో ప్రసాదం తినాలి అని వెయిట్ చేసే స్టేజ్ నుంచి, ప్లస్ ఇంటర్వ్యూస్లో నెగోషియేషన్స్ ఆఫ్టర్ నెగోషియేషన్స్ అలా చేసి మళ్ళీ ఈ స్టీరియో టైప్స్, కమెంట్స్ ఇవన్నీ ఫేస్ చేస్తూ అబ్జెక్షన్స్, నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ క్యాన్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు అచీవ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.